ఈరోజు నేను పప్పుచారు చేశాను. ఎలా చేశానో చూద్దామా? వెల్కమ్ టు వల్లి వ్లాగ్స్. నేనైతే ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. అది 15 మినిట్స్ నానిన తర్వాత ఆనియన్, టమాటో, పచ్చిమిరపకాయ వేసుకుని కొద్దిగా నానబెట్టుకున్న తర్వాత సాల్ట్ అండ్ పసుపు వేసుకొని కలుపుకున్నాను. దీన్ని కుక్కర్ పెట్టి కుక్కర్ విజిల్ వేయించానండి. ఒక 4-5 విజిల్స్ వేయించాను. పులుపు కోసం చింతపండుని నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాను. ఇంకా తాలింపు పెట్టుకోవాలి కదండి. తాలింపు కోసం వెల్లుల్లిపాయి దంచుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇంకా తాలింపు దినుసులన్నీ తీసుకోవాలి కదండి. తాలింపు దినుసుల్లో ఆవాలు, కొద్దిగా సోంపు, వాము తీసుకున్నానండి. అండ్ ఇంకా ఎండుమిర్చి కూడా. వామ్ ఎందుకు తీసుకున్నానంటే అది బాగుంటుందండి, తీసుకుంటే వామ్ బాగుంటుంది, సో టేస్టీగా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ రెడీ పెట్టుకొని ఈలోపు కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత తీసుకొని దీన్ని ఒకసారి మనం ఎనుపుకొని మనం చింతపండు పులుసు ఉంది కదండి, దాన్ని దీంట్లోకి మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మనము దీన్ని పక్కన పెట్టుకొని తాలింపుకి రెడీ చేసుకుందాము. ఇప్పుడు ఫస్ట్గా బాండి పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ పోయాలి. ఆయిల్ పోసిన తర్వాత వెల్లుల్లిపాయని ఫస్ట్ వేయించాలండి. ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ అంతా ఆయిల్లోకి దిగి పప్పుచారు చాలా రుచిగా ఉంటుంది. ఇవి వేగిన తర్వాత మిగతా తాలింపు దినుసులన్నీ వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర, ఎండుమిర్చి వేసుకోవాలండి. ఎందుకంటే మాడిపోయిద్ది కదా, అందుకని. తర్వాత ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నానండి. ఉల్లిపాయని మనం తాలింపులో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. నేను ఆనియన్ కట్ చేసి పెట్టుకుని వేసుకున్నాను. తర్వాత కొద్దిగా చిల్లీ పౌడర్ వేసుకున్నాను. మనం పక్కన ఎనిపి పెట్టుకున్నాం కదండి పప్పు, సో దాన్ని దీంట్లో మిక్స్ చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత కొత్తిమీరని కట్ చేసుకుని వేసుకోవాలి, మరిగించుకోవాలి. దీంతో పాటు మరిగించుకుంటే ఆ ఫ్లేవర్ అనేది దిగి చాలా బాగుంటుంది. మీరు ఎంతమంది ఇలాగే చేస్తారో, అంటే చాలా వరకు నార్మల్గా వండుతారు. నేను కుక్కర్లో పెట్టి వండాను. అంటే కొంతమంది అలాగా, కొంతమంది ఇలాగా వండుతారు. ఎంతమంది కుక్కర్లో వండుతారో కామెంట్ చేయండి. నేను చేసిన విధానం నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.